హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ది ప్రింట్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియా, ఫ్రాన్స్లు రఫాల్ ఎం బేస్ ప్రైజ్ని నిర్ణయించుకున్నాయి. బేస్ ప్రైజ్ అంటే ఎలాంటి వెపన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్హాన్స్మెంట్స్ లేకుండా బేసిక్ ఎయిర్ ఫ్రేమ్ ప్రైస్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న రఫాల్స్ ప్రైస్తో పోలిస్తే ఆల్మోస్ట్ సేమ్, కానీ ఇన్ఫ్లేషన్ బట్టి కొంచెం పెంచారని రిపోర్ట్ చెప్తుంది. అయితే ఎయిర్ ఫోర్స్ లాగానే నేవీ కూడా కొన్ని ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇంప్రూవ్మెంట్స్ కావాలని చెప్తుంది. వాటిలో ఎయిర్ ఫోర్స్ రఫాల్స్లో ఉన్న ఎన్హాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే. ఫ్రాన్స్ది కాకుండా ఇజ్రాయలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేని ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. నేవీకి కూడా సేమ్ లేదా అడ్వాన్స్డ్ వర్షన్ కావాలి. అలాగే లో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ జామర్, బెటర్ రేడియో ఆల్టిమేటర్, హై ఫ్రీక్వెన్సీ రేంజ్ డెకాయ్స్ లాంటివి కూడా ఉన్నాయి. డీల్ ఫైనలైజ్ అయ్యాక ఇలాంటి అప్గ్రేడ్స్ అన్నింటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మోడిఫికేషన్స్ అయితే ఎయిర్ టు సీ మోడ్ అంటే షిప్స్తో ఎంగేజ్ అవ్వడానికి రెడార్ని ఇంకొంచెం మోడిఫై చేయాలి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అండ్ కంపాటబిలిటీలో చేంజెస్. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి ఆపరేట్ చేస్తున్నప్పుడు రఫాల్లో ఉన్న జామర్స్ వార్షిప్స్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ని, అలాగే ఆ షిప్స్లో ఉన్న జామర్స్ రఫాల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ని జామ్ చేసుకోకుండా మోడిఫై చేయాలి. ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సైజ్కి తగ్గట్టు సేఫ్గా ల్యాండ్ అయ్యేలా సాఫ్ట్వేర్ అలాగే ల్యాండింగ్ గేర్ని కూడా మోడిఫై చేయాలి. ప్లాన్ ప్రకారం 26 రఫాల్స్లో 22 సింగిల్ సీట్ జెట్స్, అలాగే 4 ట్విన్ సీట్ అంటే ట్రైనర్స్ ఉంటాయి. ఇలాంటి ఎన్హాన్స్మెంట్స్, మోడిఫికేషన్స్, వెపన్ ప్యాకేజ్తో కలిపి డీల్ 40,000 కోట్ల లోపే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ జరుగుతున్న ప్రైస్ డిస్కషన్స్లో బేసిక్ ఎయిర్ ఫ్రేమ్ కాస్ట్ని అయితే డిసైడ్ అయ్యారు. స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని బట్టి టోటల్ ప్రైస్ గురించి డిస్కషన్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. ఇండియన్ S-400 సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ని చూసుకోవడానికి ఒక ఇండియన్ కంపెనీ, రష్యన్ మ్యానుఫ్యాక్చరర్ల మధ్య డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది. కంపెనీ నేమ్ అయితే బయటికి రాలేదు. ఈ అగ్రిమెంట్తో మెయింటెనెన్స్, రిపేర్ కోసం రష్యాపై డిపెండ్ అయ్యే పని ఉండదు. నార్త్ కొరియా నిన్న ఒక సాలిడ్ ఫ్యూల్డ్ ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ని మల్టిపుల్ వార్హెడ్స్ అంటే MIRVతో టెస్ట్ చేశామని క్లెయిమ్ చేసింది. అయితే నిన్న సౌత్ కొరియా నార్త్ కొరియాలో ఒక అన్నోన్ హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ జరిగింది, కానీ మిసైల్ గాల్లోనే ఎక్స్ప్లోడ్ అయిందని క్లెయిమ్ చేసింది. నార్త్ కొరియా లిక్విడ్ ఫ్యూయల్ నుండి సాలిడ్ ఫ్యూయల్కి, తర్వాత మెనోరబుల్ రీఎంట్రీ వెహికల్కి అడ్వాన్స్ అయింది. ఈ టెస్ట్ సక్సెస్ అయితే MIRVతో ర్యాపిడ్గా ఫోర్స్ కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటుందని చెప్పొచ్చు. అయితే సౌత్ కొరియా క్లెయిమ్ని నెగ్లెక్ట్ చేయలేం. తమ రెడార్స్ నార్త్ కొరియా ఏ మిసైల్ని ఫైర్ చేసినా వెంటనే ట్రాక్ చేస్తాయి. నార్త్ కొరియా ప్రకటించక ముందే ఈ టెస్ట్లో మిసైల్ ఎంత దూరం ప్రయాణించి ఎక్కడ పడిందో కూడా చెప్తుంటుంది. చాలా రేర్గా మిసైల్ టెస్ట్ ఫెయిల్ అయిందని చెప్తుంది. సో సౌత్ కొరియా క్లెయిమ్ని కూడా నెగ్లెక్ట్ చేయలేం. కానీ నార్త్ కొరియా చేతికి MIRV అంటే మాత్రానికి జపాన్, అమెరికా గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతాయి. అమెరికా నార్త్ కొరియా రష్యాకి ట్రూప్స్ని పంపడానికి ప్లాన్ చేస్తుంది, కానీ రష్యా వాళ్ళని కెనాన్ ఫాడర్గా వాడుకుంటుందని క్లెయిమ్ చేసింది. ఈ యుద్ధంలో రష్యన్ మిలిటరీ భారీ ప్రాణ నష్టాన్ని ఫేస్ చేసింది. అందుకని ఫారెన్ కంట్రీస్ నుండి హై శాలరీ ప్యాకేజ్ని ఎరగా వేసి రిక్రూట్ చేసుకుంటుంది. ఫ్రంట్ లైన్ అంటే యుద్ధం జరిగే ప్లేసెస్లో రష్యన్ ట్రూప్స్ వెనక ఉండి ఫారినర్స్ని ముందు ఉంచుతున్నారు. దీని ద్వారా రష్యా ప్రాణ నష్టాన్ని తగ్గించుకుంటుంది. ఫ్రాన్స్ లాంటి నేటో కంట్రీస్ యుక్రెయిన్కి కూడా ట్రూప్స్ని పంపాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇది జరిగితే నార్త్ కొరియా నుండి కూడా రష్యా రిక్రూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.